తులసి, శంఖం చెట్లు, వంకాయ చెట్టు, తర్వాత మళ్ళీ శంఖం వచ్చేసింది, శంఖం చెట్టు అలా పాకేసింది అన్నమాట. తర్వాత టమాటా, ఈ మధ్యన చిన్న దాంట్లో నల్లేరుగాడ అంటారే, ఆ నల్లేరుగాడ పెట్టాను. దాని తర్వాత టమాటా కూడా ఉంది, నల్లేరుగాడ అన్నమాట. దాని తర్వాత మళ్ళా శంఖం వచ్చేసింది, శంఖం చెట్టు, మళ్ళీ టమాటా. అవన్నీ పడి మొలిసినాయండి టమాటాలు, విడివిడిగా తీసి పెట్టాను అన్నమాట, ప్రత్యేకించి నేను కాదు. తర్వాత తులసి, తులసి తర్వాత ఇదేమో తుమ్ము పూలు, తర్వాత సువర్ణ గన్నేరు అంటారే అది, ఇది కూడా అంతే సువర్ణ గన్నేరు. ఇది మళ్ళీ టమాటా, చెర్రీ టమాటా అన్నమాట, చిన్న చిన్న టమాటాలు వస్తాయి అది. ఇదేమో పారిజాతం అండి, పారిజాతం చెట్టు, దానికి పువ్వులు అక్కడక్కడ ఉంటాయి, ఎక్కువ కాదు, కుండీలో కదా పెద్ద ఎక్కువేం రావు, రాలి పడినవి, ఇంకా తీయలేదు. తీసేస్తే మరీ బోసిగా ఉంటుంది కదా అని ఉంచాను, ఇప్పుడే ఇంకా తీయాలన్నమాట పూలు. పారిజాతం ఎందుకు ఏరటానికి బౌల్స్ రెడీగా ఉంది, దాని తర్వాత పూల బుట్ట రెడీగా ఉంది, ఇంకా కొయ్యాలన్నమాట. కోసే ముందే తీసేద్దాం వీడియో అని చెప్పి వచ్చాను. ఈ పారిజాతం వెనకాల మళ్ళా బొబ్బర్ల చెట్టు, పొన్నగంట్లు ఉన్నాయండి బాగా, పొన్నగంటి, ఇదేమో బొబ్బర్లు అన్నమాట. బొబ్బర్ల చెట్టు కూడా బాగా పాకేసింది. దాని తర్వాత ఇదేమో గులాబీ అండి, పువ్వులు లేవులే ప్రస్తుతానికి, గులాబీ చెట్టు. దాని తర్వాత మళ్ళీ శంఖం వచ్చేసింది, శంఖం చెట్టు అన్నమాట. ఇట్లా శంఖం తర్వాత ఇదిగో వంకాయ చెట్టు, ఊరి నుంచి తీసుకొచ్చి పెడుతూ ఉంటానండి. ఇది ఒక వంకాయ మా పక్కన వాళ్ళు ఇచ్చారు. ఇది మళ్ళీ బొబ్బర్లు అన్నమాట, బొబ్బర్ల చెట్టు. దాని తర్వాత మళ్ళీ సువర్ణ గన్నేరు, ఇదిగో ఇక్కడ ఉందండి పువ్వు, తగ్గిపోయినాయండి పూలు పెద్దగా లేవు. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇంకో వంకాయ ఉంది, వంకాయ చెట్టు. ఇవన్నీ ఊరి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాను అన్నమాట. వంకాయ చెట్టు, ఇదిగో కనకాంబరాలు, మళ్ళీ తుమ్మి పూలు. సీజన్ అయిపోయినట్టుంది, ఒళ్ళిపోయినాయి తుమ్మి పూలు, మళ్ళా వేసి పెట్టాలి. ఇవేమో నాచు మొక్కలు అంటారే, అవి నాచు మొక్కలు అన్నమాట. పూలు లేవు ప్రస్తుతానికి. ఈ బుడ్డి వాటిల్లో కూడా పెట్టా, ఏది వదిలే పని లేదు. చిన్ని పిడతలు, పెరుగు పిడతలు అందులో పెట్టి. ఇది తుమ్మి పూలు అంటారండి, ఇదే తుమ్మి పూల చెట్లు. వాటికి చిన్నవి అయితే సరిపోతాయిలే అని ఈ చిన్న కుండలు వేస్ట్ ఎందుకని వాటిల్లో పెట్టేస్తాను అన్నమాట. ఇదిగో మళ్ళీ సువర్ణ గన్నేరు, మళ్ళీ కనకాంబరాలు, ఇదిగోండి టమాటా, ఇక్కడేమో గోంగూర. దాని తర్వాత ఇదిగో మళ్ళీ టమాటాలు, టమాటా మొక్కలు అన్నమాట. ఇదిగోండి నిమ్మ, ఇదే ఎవరో ఇచ్చారు సర్లేని పెట్టేశాను అనమాట ఊరికి నేను ఎందుకని. ఇదిగోండి ఇదేమో ములగ చెట్టు, ఆకు కోసం పెట్టా, పాపం అది కాయలు కూడా కాసేస్తుంది చూసారా పిందెలో. అది కొండలో, జస్ట్ కొండలో పెట్టాను అనమాట. ఇదిగో పువ్వు, ములగ పువ్వు అనమాట, పువ్వు. ఆ తర్వాత ఇక ఇదంతా ములగ చెట్టు. దాని తర్వాత ఇక్కడేమో ఇది ఉందండి, చిక్కుడు పెట్టాను. ఇదిగో చిక్కుడు చెట్టు, చిక్కుడు పువ్వు. ఇది బాగా పాకేస్తుందండి, చిక్కుడు అనమాట. ఇదంతా చిక్కుడు, రెండిట్లో పెట్టాను చిక్కుడు. తర్వాత ఇదిగో మళ్ళీ ఇక్కడ వంకాయ వచ్చేసింది, వంకాయ, పుదీనా. ఈ వెనకాల చూసారా, ఇదేమో
ఎర్రనిచ్చి మళ్ళీ తర్వాత ఇదిగోండి ఇక్కడ మా వారు మ్యూజిక్ సంగీతం వినిపిస్తూ ఉంటారనమాట చెట్టుకి. ఆ ఎఫెక్ట్ ఉందండి, బాగా ఉంది ఎఫెక్ట్. దాని తర్వాత ఇదిగోండి వంకాయ, మళ్ళీ ఒక కట్ట తెచ్చేసానండి వంకాయ ఊరి నుంచి, కట్ట కట్ట పెట్టేసాను. ఇదిగోండి గోంగూర పువ్వు పూసింది. ఆ తర్వాత ఇది, దాని తర్వాత ఇదిగా కాకర, అది పెద్ద రాలేదులేండి, ఎండిపోయింది. ఇదిగో మళ్ళా నిమ్మో నారింజో తెలియదండి, అది పడి మొలిసింది, సర్లేని ఉంచేసాను. ఆ తర్వాత ఇదిగో ఇది తెల్లనిచ్చి మల్లెలు అనమాట. ఇదిగో పువ్వు కనపడుతుందా, తెల్లనిచ్చి మల్లె. దాని తర్వాత ఇదిగోండి సువర్ణ గన్నేరు, మళ్ళీ సువర్ణ గన్నేరు వచ్చేసింది. సువర్ణ గన్నేరు తర్వాత ఇదేమో నిచ్చిమల్లి అనమాట. నిచ్చిమల్లిగా చుక్కమల్లి, ఇది పూలు పూయలే. తర్వాత ఇదేమో బిర్యానీ ఆకంటండి, ఓ ఫ్రెండ్ ఇచ్చారు బిర్యానీ చెట్టు, సర్లేని పెట్టా. ఆ తర్వాత ఇది ఇక్కడ ఒక చిక్కుడు అండి, ఇక్కడ ఒక చిక్కుడు ఇట్లా పాకేసింది, ఇక్కడంతా చిక్కుడు. తర్వాత చిక్కుడు తర్వాత ఇంకోటి కాకర కూడా ఉందండి ఇందులో. ఇదనమాట కాకర ఏమో ఇట్లా పాకింది. దీనికి కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి.